నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఎలా అనిపిస్తుంది తెలంగాణలో? బాగాలేదనిపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు రైతు బంధు అని చెప్పేసి రైతు రుణమాఫీ కూడా ఇచ్చాడు కదా మొన్న 18 తారీఖు. అందరికి అందాయి అంటారా? ₹1,00,000 మాత్రమే అయ్యింది అంటున్నారు. ₹1,00,000 మాత్రం అయింది, 2 లక్షలు కాలేదు. చాలా ధీమాగా చెప్పాడు కదా 2 లక్షలు అవుతాయి. ఏమంటారు మరి దాని గురించి మీరు? దాని గురించి సరైనది కాదంటాం మేము. అందరికి ఇవ్వాలి కదా, 2 లక్షల మాపన వాళ్ళు అందరికి ఇవ్వాలి. ₹1,00,000 మాపన వాళ్ళకి ఇస్తలేదు కదా, అదొకటి. ఇంటికి ఆడోళ్ళకి కూడా 2,500 ఇస్తానన్నాడు, మరి ఇంతవరకు అమలు కాలే. మహాలక్ష్మి పథకం ఇంతవరకు అమలు కాలే. అంటే ఫ్రీగా బస్ ఇస్తున్నాడు కదా. ఫ్రీగా బస్ ఓన్లీ సిటీ వాళ్ళకే ఉపయోగపడుతుంది కదా మేడం, ఓన్లీ సిటీ వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఇక్కడ పల్లెటూరులో ఉపయోగపడతలేదు. వాళ్ళు కూలినాలు చేస్తారు కదా, వాళ్ళకి బస్ ఎక్కలేరు కదా. అంటే ఆయన పెట్టే పథకాల వల్ల ఉపయోగం లేదంటారా? ఈ పథకం అయితే వేస్ట్ పథకం. మీరు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, మరి ఇక్కడ ఈ ప్రభుత్వం బాగుంది రేవంత్ అన్న ప్రభుత్వం? ఫస్ట్ అయితే కేసీఆర్ ప్రభుత్వం బాగున్నది మేము అనుకుంటాను. 10 ఏళ్ళు చేసిన తర్వాత ఎందుకు ప్రజలు మార్పు కోరుకున్నారు అనుకుంటున్నారు? మార్పు రావాలని కోరుకున్నారు అంతే. ఆయన మీద కోపంతో ఏం లేదు కానీ మార్పు రావాలని కోరుకున్నారు.